హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనో స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న కథ ముంతాజ్ బేగం గారు రాసిన లోభి అనే కథ. అనగా అనగా ఒక ఊళ్ళో గొప్ప ధనికుడు ఉండేవాడు. అతడు పరమ పిసినారి. కడుపు నిండా తినేవాడు కాదు, ఒంటి నిండా మంచి బట్ట కట్టేవాడు కాదు. కానీ మాటకారి. ఒకరోజు అదేదో పండగ రోజు. ఆ రోజు కూడా అతడు అవే పాత బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే అతడి దగ్గర పనిచేస్తున్న వెంకన్న, బాబుగారు, ఇవాళ పండగ కదా, ఇవాళ్ళైనా కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా, ఎందుకు అలా పాత బట్టలు కట్టుకొని తిరుగుతున్నారు అని ఉండబట్టలేక అడిగాడు. ఓరే వెంకన్న, ఈ ఊళ్ళో నన్ను ఎరగని వాళ్ళు ఎవరున్నారు? నేను కొత్త బట్టలు కట్టుకోకపోయినా పర్వాలేదులే అన్నాడు. వట్టి పిసినారోడు అనుకుంటూ వెంకన్న వెళ్ళిపోయాడు. మరో రోజు అతడు వేరే ఊరికి వెళ్తూ, వెంకన్నా, నేను ఊరికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త అని చెప్తూ బయలుదేరబోయాడు. అప్పుడు వెంకన్న మళ్ళీ, బాబుగారు, పక్క ఊరికి వెళ్తున్నప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా, మళ్ళీ అవే పాత బట్టలతో ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. అక్కడ నన్నెవరెరుగుదుర్రా పిచ్చినాగన్నా, ఏ బట్టలు వేసుకు వెళ్ళినా ఒకటే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడా ధనికుడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.